వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. విభజించి పాలించడం అనేటువంటిది కాంగ్రెస్ సంస్కృతి. అదే కాంగ్రెస్ నుంచి వచ్చినవాడు నేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అది ఆయన సంస్కృతి. అధికారం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకునేటువంటి సంస్కృతి గలవాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏ పార్టీ వల్ల అయితే వీధుల పాలైందో, కష్టాలకు గురైందో, నష్టాలు పోయిందో, ఆ కుటుంబాన్ని విడదీసి ఆ కుటుంబం పైనే ప్రయోగించాలనేటువంటిది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని పోటీ పెట్టినప్పుడు మనం చూసాం. విజయమ్మ గారి మీద పోటీ పెట్టారు, ఏమైంది? లేనటువంటి ఎవరు ఆకాశరావు ఉత్తరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలని కోర్టులో సుమోటుగా కోర్టులో మేనేజ్ చేసి సిబిఐ చేత కేసు పెట్టించారు. ఆ పక్కన చంద్రబాబు నాయుడు ఆ కోర్టులో ఇంప్లీడ్ అయ్యాడు. ఇది కలిసి చేసిన కుట్ర కదా. షర్మిలమ్మ ఎందుకు తెలుసుకోదు? మీరు అన్ని కష్టాలు పడ్డ కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నిందించేస్తే జనం నమ్మేస్తారని అనుకోవడం మా తల్లికి మంచిది కాదు. మా తల్లికి మంచిది కాదని నా అభిప్రాయం.